ఏ ఫ్రెండ్స్ వచ్చేసా మీకు కావాల్సినటువంటి తోపు అప్డేట్ అయితే తెచ్చేసా అనమాట. అదేంటంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నారు, నాకు డిఎం చేస్తున్నారు, ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు. కొన్ని పుకార్లకి కొన్ని వాస్తవాలకి మాకు క్లారిటీ రావాలి బ్రో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఆ పుకార్లు ఏంటి, ఆ వాస్తవాలు ఏంటి అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొట్టమొదటి ఏంటంటే మీ ఏరియాలో వాన తగ్గిందా లేదా, మీ ఏరియాలో మీరు సురక్షితంగా ఉన్నారా లేదా, సేఫ్ ఉన్నారా లేదా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. నాకు సంతృప్తి అనమాట, మన సబ్స్క్రైబర్స్ అందరూ సేఫ్గా ఉన్నారు అనేటటువంటిది. ఎందుకంటే ఆంధ్రాలో తుఫాన్ అంటే తెలంగాణలో వచ్చింది. చాలామందిని అంటే లైక్ మా ఇంటికి ఇంకొద్ది దూరంలో అయితే వరద ఉందన్నమాట, అందరినీ కూడా రక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. ఈ తుఫాన్ అయితే గట్టి ఎఫెక్ట్ చూపించింది అని చెప్పి నాకైతే అర్థమైంది అనమాట. అండ్ కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ముందు కొన్ని మాట్లాడుకుందాం. బాహుబలి సినిమా ఎంత వసూలు చేయొచ్చు అనేటటువంటిది ఒకటి చెప్పిన, ఆల్రెడీ ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో వస్తుంది, అది క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. బాహుబలి వర్సెస్ మాస్ యాత్ర ఏది విన్ అయింది అనేటటువంటిది ఇంకో వీడియో కూడా చేశా, దాన్ని కూడా పైన కనబడుతున్నటువంటి ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ వీడియోలో స్పిరిట్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట, దాని గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పుకార్ ఎలా స్టార్ట్ అయింది, ఈ విజనరీ ఎలా వచ్చింది, ఈ విషయం ఎలా లీక్ అయింది అనేటటువంటిది అర్థం కావట్లేదు. కానీ మనం స్పిరిట్ యొక్క ఆ యొక్క వాయిస్ టీజర్ మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ వన్ బ్యాడ్ హ్యాబిట్ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అది పోలీస్ స్టేషన్లో జరిగేది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మాడాంగ్ సియోగ్ది ఒక సినిమా ఉంటుంది అనమాట, తను కూడా పోలీస్ స్టేషన్లో దిగుతున్నాను అనమాట. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, దానికి దీనికి ఆ కొరియన్ సినిమాకి మన స్పిరిట్ సినిమాకి లింక్ చేసి జైలుకి వెళ్ళినటువంటి అదే టైంలో మన స్పిరిట్, మన ప్రభాస్ ఎవరైతే ఉన్నారో అదే టైంలో మాడాంగ్ సియోగ్ని మీట్ అయితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోండి. ఇది మన ఇమాజినేషన్లో కూడా అందట్లా. సో ఏదో స్పెషల్గా ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. నేను ఈరోజు ఈ వీడియోలో మాడాంగ్ సియోకు స్పిరిట్ సినిమాలో ఉన్నాడా లేడా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మస్తు క్లారిటీ ఇస్తా చూడండి. సో కొరియన్లో ఉన్నటువంటి కొన్ని న్యూస్ ఛానల్స్, కొన్ని మీమ్ పేజెస్ బాగా వైరల్ చేయడం మొదలుపెట్టాయి అనమాట. ఈ విధంగా మాడాంగ్ సియోకు చూసుకున్నట్లయితే స్పిరిట్ సినిమాలో నటించబోతుండు అనేటటువంటిది వాళ్ళు క్వశ్చన్ రేకెత్తిస్తున్నారు. వాళ్ళే మీమ్స్ చేస్తున్నారు, వాళ్ళే న్యూస్ ఛానల్లో చాలా అంటే చాలా ట్రెండింగ్ చేస్తున్నారు. కొరియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ న్యూస్ ఛానల్స్ అన్ని కూడా ఇదే టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టాయి. అప్పటిదాకా పుకారు ఉండేది, పుకారు ఉన్నప్పుడు ఆ కొరియన్ వాళ్ళు ఎవరు కూడా దీని గురించి మాట్లాడాలి, కానీ ఇప్పుడు ఒకటే మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అదే కాక సందీప్ రెడ్డి వంగానే సార్ మన మాడాంగ్ సియోక్ని స్పిరిట్ సినిమాలో నటించేలా చేయండి సార్ అంటే, ఖచ్చితంగా చూద్దాం ఉంటుంది అన్నిస్తా అని చెప్పి అప్డేట్ ఇచ్చిందిలే, కానీ ఆయన ఉంటుంది లేదు అనేటటువంటి కన్ఫర్మ్ కూడా ఇలా. ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవాలంటే టీజర్ని రిలీజ్ చేసినప్పుడు ప్రతి క్యారెక్టర్ని, ప్రభాస్ని, మన తిప్తి డిమ్రీని, వేరే వేరే క్యారెక్టర్స్ అందరినీ కూడా అందులో అయితే పెట్టిండు, కానీ మాడాంగ్ సియోక్ సినిమాలో నటిస్తున్నా అనేటటువంటిది అసలుకే చెప్పాల. సో దీన్ని బట్టి అందరూ కన్ఫర్మ్ అయి కూర్చున్నారు. ఖచ్చితంగా మాడాంగ్ సియోక్ చూసుకున్నట్లయితే ఈ స్పిరిట్ సినిమాలో నటించట్లేదు, ఇదంతా కూడా ఫుకార్, ఇదంతా కూడా ఫేక్ ప్రచారం అని చెప్పి అందరూ కూడా ఫిక్స్ అయి కూర్చున్నారు. కానీ వాటన్నిటికీ తెరపెడుతూ కొరియన్ వాళ్ళు ఈ విధంగా న్యూస్లో ట్రెండ్ చేయడం, మీమ్స్ చేయడం చూసిన తర్వాత అందరికీ కూడా ఒక చిన్న హోప్ వచ్చిందనమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మాడాంగ్ సియోక్ చూసుకున్నట్లయితే మన ప్రభాస్ అన్న సలార్ది స్టోరీగా పెట్టిండు అనమాట. ఆయన అక్కడెక్కడో కొరియన్లో ఉన్నాడు, మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్నాం. ప్రభాస్ అన్న ఇండియాలో తోపు, అక్కడ ఉన్నటువంటి ఆయన అసలు మనోడిది స్టోరీ పెట్టడం ఏంది అనేటటువంటిది చాలామంది ఆలోచించినటువంటి క్వశ్చన్. సో తర్వాత తెలిసింది ఏంటంటే, మనోళ్ళు మాడాంగ్ సియోక్ పోస్టులకు వెళ్ళి ఒకటే కామెంట్లు చేయడం, ప్రభాస్ అన్న ఫోటోలు పెట్టడం, సలార్ అనేటటువంటిది పెట్టడం, నువ్వు సలార్లో నటించాలి అనేటటువంటిది పిచ్చ కామెంట్లు పెట్టారు. తన కామెంట్ బాక్స్ మొత్తం కూడా టాలీవుడ్డే ఉందన్నమాట. టాలీవుడ్లో ఉన్నటువంటి యువత అంతా, ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా తన కామెంట్ బాక్స్ని నింపి పడేశారు. ఇక దాంతో ఆయన ఇక ఏరే ఇది లేక మన సలార్ అని చెప్పి కొట్టిండు, లేదా ప్రభాస్ అని చెప్పి కొట్టిండు. కొట్టిన తర్వాత ఆ ఫోటో ఏదైతే ఉందో గూగుల్లో ఫస్ట్ వచ్చింది. ఇక దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆయన స్టేటస్ పెట్టిండు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వచ్చాయి అనమాట. ఈ విధంగా ఒక పుకారు పోతే ఒక పుకారుతో, ఒకటి పోతే ఒకటి. సో ఈరోజు ఈ వీడియోలో నేను కన్ఫర్మ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి. సో చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి మన స్పిరిట్ సినిమాలో, దాని గురించి మీరు డౌట్ పెట్టుకోమాకండి. చాలా అంటే చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా మంది అయితే ఉండబోతున్నారు అనేటటువంటి విషయం మనకైతే తెలిసింది. ఉదాహరణకి తరుణ్ పోయి మాడాంగ్ సియోన్ కలిసిండు, మన శ్రీకాంత్ వెళ్ళి కలిసిండు, వేరే వేరే యాక్టర్స్ అందరూ కూడా వెళ్ళి తనైతే కలవడం జరిగింది. ఆయన ఏం చెప్పిండు, ఈ సినిమా కోసం నేను చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నా, చాలా మందిని అడిగిన అనేటటువంటి విషయం కూడా ఆయన చెప్పిండు. చాలా పెద్ద కాస్ట్ అయితే ఉంది, ఆ కాస్ట్ మొత్తాన్ని కూడా ఏదో ప్రభాస్ అన్న బర్త్డే ఫ్యాన్స్ ఖుషి అవుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన అయితే ఈ వాయిస్ టీజర్ని రిలీజ్ చేసినా, కానీ ఇక దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయడం ఆయనకైతే ఇష్టం లేదు. ఖచ్చితంగా మాడాంగ్ సియోక్ ఈ సినిమాలో నటించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఎలా చెప్తున్నాను అంటే, ఆయన కూడా ఇంట్రెస్ట్గా ఉందంట ఒక తెలుగు సినిమాలో నటించాలని. ఇప్పుడు కొరియన్లో చూసుకున్నట్లయితే వాళ్ళు హీరోగా చూస్తారు, వాళ్ళే అంత నెత్తిన పెట్టుకోవడాలు, పూజ చేయడాలు అలాంటివి ఏం చేయరు. కానీ మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక హీరో వచ్చినా, ఒక సెలబ్రిటీ వచ్చినా వాడిని దేవుడితో సరిసమానంగా చూస్తారు, వాళ్ళందరినీ కూడా నెత్తిన పోయిస్తారు. వాళ్ళు చూపించేటటువంటి అభిమానం ఎవరు కూడా చూపించరు. అందుకే ప్రతి హీరో కూడా తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలి, తెలుగులో ఫ్యాన్ బేస్ సంపాదించుకోవాలని చెప్పి కొత్తలు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే తెలుగులో మార్కెట్ అనేటటువంటిది ఎక్కువ. అదేకాక సినిమా బాగుంటే వాడు ఏ భాష వాడు ఏ ప్రాంతం వాడు అనేటటువంటిది తెలియకుండా మనోళ్ళు ఫ్యానిజం చేయడానికి, మనోళ్ళు వాళ్ళ సినిమా హిట్ చేయడానికి చాలా ఇది
ఇదిగా ఉంటారు. నాకు తెలిసి మాడాంగ్ సియోకు మన టాలీవుడ్ గురించి తెలుసుకొని ఉండొచ్చు. టాలీవుడ్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ త్రిబుల్ ఆర్ అనేటటువంటి సినిమా వచ్చింది, అది ఆస్కార్ దాకా వెళ్ళింది. ఆస్కార్ అనేటటువంటిది ప్రపంచం మొత్తానికి ఒకటే ఉంటుంది, అది ఆస్కార్ దాకా వెళ్ళింది. అది రాజమౌళి గారు డైరెక్ట్ చేశారు, అది టాలీవుడ్ నుండి వచ్చింది. అండ్ అంతకుముందు చూసుకున్నట్లయితే బాహుబలి అనేటటువంటి సినిమా వచ్చింది, అది విధ్వంసం సృష్టించబోతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 126 దేశాల్లో మన SSMB 29 సినిమా రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయం కూడా ఆయన తెలుసుకొని ఉండొచ్చు. అండ్ ప్రభాస్ గురించి కూడా ఆయన రీసెర్చ్ చేసి ఉండొచ్చు. సలార్ అనేటటువంటి సినిమా తీసిండు, వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇండియాలోనే ఆయనకంటూ సపరేట్ ఒక రెబల్ వుడ్ని మెయింటైన్ చేస్తుండో. ఆయన కలెక్ట్ చేసేటటువంటి ప్రతి మార్కెట్ వేరే లెవెల్ ఉంటుంది. 1000 కోట్లు వసూలు చేసింది టాలీవుడ్ మొత్తం అంటే అందులో 700-800 కోట్లు ప్రభాస్ అయ్యే ఉంటాయి అనేటటువంటిది ఆయన రీసెర్చ్ చేసి ఉండొచ్చు, లేదా ఆయనకి ఎవరైనా చెప్పి ఉండొచ్చు. ఈ విధంగా తన మార్కెట్ను తను విస్తరించుకోవడానికి స్పిరిట్ సినిమాలో తను నటించడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తుండు అనేటటువంటి వార్తలు అయితే బయట వినపడుతున్నాయి అనమాట. సో ఆయనే మ్యాక్సిమం అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. మన వంగా వెళ్ళి మొన్న చూసుకున్నట్లయితే లైగర్ సినిమా అప్పుడు మన వాళ్ళందరూ వెళ్ళి మైక్ టైసన్ని కలవటం, మైక్ టైసన్ ఒప్పించడం, మైక్ టైసన్ ఇండియాకి రావడానికి ఒప్పుకోకపోతే ఆయన ఉన్న దగ్గరటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ షూటింగ్ కంప్లీట్ చేయడం, ఆ తర్వాత వచ్చి మన దగ్గర మైక్ టైసన్ గురించి డబ్బా కొట్టడం, మన సినిమాలో సోలు పెట్టడం ఎట్టే ఉంటుంది అనమాట. ఆయన చూసుకున్నట్లయితే మన సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆయన సచ్చినట్టు ఇండియాకి వస్తారు అనమాట. ఆయన ఇండియాకి వచ్చినప్పుడు ఆయనతో కావాల్సినటువంటి ఫుటేజ్లు త్వరగా కంప్లీట్ చేసి ఆయన రిటర్న్ పంపించేటటువంటి అవకాశం ఉంది. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా ఆయన ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని సినిమా రిలీజ్ అయిన దాకా మనకైతే మన వంగా డిస్కషన్ చేయరు. జస్ట్ క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే మాడాంగ్ సియోకి ఎంట్రీ ఉండొచ్చు, స్పిరిట్ పార్ట్ 2 అని పడవచ్చు, ఎట్టయితే యానిమల్ పార్క్ అని పడదు అదేవిధంగా స్పిరిట్ 2 అనేటటువంటి టైటిల్ పడి సినిమా అయితే ఎండ్ అవ్వచ్చు. సో పార్ట్ 2లో చూసుకున్నట్టయితే మాడాంగ్ సియోకి నటిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనకు వెల్లడిస్తారేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. తను పోలీస్ ఆఫీసరే, ఎక్స్ పోలీస్ ఆఫీసర్ లాగా తను కూడా కనపడుతుంది, తిను కూడా పోలీస్ ఆఫీసరే. సో వీళ్ళిద్దరి మధ్య ఈగోయిస్టిక్ వార్ ఉంటుంది అనమాట. వాడికి వీడికి అసలుకే పడదు, మాడాంగ్ సియోకి పడదు, స్పిరిటోడికి పడదు. ఎందుకు పడదు అనేటటువంటిది సినిమాలో ఇంకా హైలైట్ చేసి చూపించబోతున్నారు. జస్ట్ ఈగో ఫైట్ అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో తను కొరియన్ లాగా చూపిస్తారు అనమాట. తనేది ఇండియా వాడు, ఇండియాలో వచ్చి పోలీస్ జాబ్ చేస్తుండో అనేటటువంటి విషయాన్ని అసలుగా చూపారు. తను కొరియన్లోనే వర్క్ చేస్తుండో, కొరియన్ పోలీస్ ఆఫీసర్ లాగే తనైతే చూపిస్తారు. మనవాడు చూసుకున్నట్లయితే ఇండియన్ పోలీస్ ఆఫీసర్, ఇండియాలో చూసుకున్నట్లయితే తోపు అనమాట. అంటే లైక్ నార్మల్ పోలీస్ ఆఫీసర్ అయితే కానీ కాదు, తోపు పోలీస్ ఆఫీసర్, తను టాపర్ అనమాట. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి కొరియన్ ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆఫీసర్ ఎలా గెలుకుంటో వీళ్ళిద్దరు కూడా ఒకే జైల్లో ఎలా మీట్ అయ్యారు, మీట్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈగో ఫైట్ ఏంది, ఈగో క్లాష్ ఏంది అనేటటువంటి ఒక పాయింట్ని రేకెత్త చేసి మనకేదో పెద్ద యూనివర్స్ని చూపించేటటువంటి ప్రయత్నం మన సందీప్ చేస్తుండు అనేటటువంటి విషయాన్ని అయితే నేను 100% అనుకున్నా. ఇది 100% జరగాలి అని చెప్పి కూడా మనం కోరుకుందాం. దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మన యొక్క టాలీవుడ్ బిజినెస్ విస్తరించతే, మన ప్రభాస్ యొక్క రేంజ్ జయ్యని పెరిగిద్ది. కొరియాలో మాడాంగ్ సియో కొనడు అని చెప్పి వాళ్ళ అభిమానులు రావచ్చు, కానీ ఆ తర్వాత వాళ్ళంతా కూడా మన ప్రభాస్ అభిమానులు, మన సందీప్ రెడ్డి వంగ అభిమానులు అయిపోయి వెనక్కి వెళ్తారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే గట్టిగా కలుగుతుంది ఫ్రెండ్స్. ఇది అనమాట. సో తను ఉన్నాడు అనేటటువంటి కొరియాలో న్యూస్ వస్తుంది అండి, నిప్పులేందు పొగరాదు కదా. తను కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు ఈ సినిమాలో నటించడానికి అనేటటువంటి విషయాన్ని అయితే నేనైతే అనుకుంటున్నా. సో మ్యాక్సిమం స్పిరిట్ సినిమాలో తనకు ఒక గెస్ట్లో ఉండొచ్చు, లేదా తన మెయిన్ రోల్లో ఉండొచ్చు. తను ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని డిస్కషన్ చేయకుండా మనకు డైరెక్ట్గా సర్ప్రైజ్ చేసేటటువంటి పనిలో సందీప్ రెడ్డి వంగ ఉండొచ్చు అనేటటువంటి విషయాన్ని అయితే నేనైతే అనుకుంటున్నా. బడ్జెట్ విషయంలో అయితే లోటు లేనే లేదు. ఆల్మోస్ట్ 4 ప్రొడ్యూసర్లు ఉన్నారు, 4 కనీసం 500 కోట్లు వేసుకున్నారు. 2000 కోట్లు అప్పుడు రామాయణానికి 4000 కోట్లు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సినిమాకి 2000 కోట్లు పెట్టడం టీ సిరీస్కి పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి నాకు అటు ఫీలింగ్ ఉంటా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మరి మీరు సేఫ్గా ఉన్నారా లేదా అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.